ఒక విషయం సార్, అంటే నిన్న మొన్న జరిగినటువంటి అంశం, సో పొలిటికల్ సంబంధించిన అంశం మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సంపద కావచ్చు, సో కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సిబిఐకి అప్పగిస్తూ ఒక నిర్ణయం సంబంధించిన అంశంతో పాటు కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత సంబంధించిన ఇష్యూ కూడా ఆమె కూడా రాజీనామా చేసింది, ఎమ్మెల్సీగా అలా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసింది. సో ఈ ఎంటైర్ సంబంధించిన ఎపిసోడ్లో ఏం చెప్పదలుచుకున్నారు అంటే అవినీతిని ఏ రూపంగా ఉన్నా అరికట్టాల్సిందే, ఇది క్లియర్. అది ఎక్కడున్నా అరికట్టాల్సిందే. అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసింది, దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డదో వాళ్ళు కూడా స్వాగతించాలి. దాన్ని నిరాకరించడం ద్వారా వచ్చేదేమున్నది అంటే సిబిఐ ఎంక్వైరీ అనేటప్పటికీ భయపడుతుండనే ఆలోచనకు వచ్చేస్తారు కదా. స్వాగతించండి, నువ్వు అవినీతి పరుడు కాకపోతే స్వాగతించు, సింపుల్ విషయం. ప్రభుత్వం ఇందులో అవినీతి జరిగిందని ఒక భావనకు వచ్చింది, అది కమిషన్ నివేదిక మీద భావనకు వచ్చేసింది, ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఒక సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పింది. ఇప్పుడు ఎవరి మీదనైతే సిబిఐ ఎంక్వైరీ జరగబోతుందో వాళ్ళు స్వాగతిస్తే అయిపోతుంది కదా, సమస్య ఏముంటుంది. ఇకపోతే వాస్తవానికి ఒకవేళ సస్పెన్షన్ అనే మాట ఇప్పుడు వస్తే ఆమె ప్రధానంగా లిక్కర్ కేసుల్లో అరెస్ట్ అయ్యి 3 నెలలు 6 నెలలు జైల్లో ఉన్నప్పుడే ఒక మహిళ అంతకుముందు ఉన్న ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, కవిత గారు ఏం చెప్పారు, మీరు ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో ఏం చేస్తామంటే ఈ మద్యాన్ని నిషేధిస్తామని అన్నది. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పేసింది. మద్యాన్ని నిషేధిస్తామన్న ఆమె లిక్కర్ స్కామ్లు ఇరికి జైలు పడ్డప్పుడే అంతో ఇంతో పార్టీకి నష్టం జరిగింది, ఓకే, చెడు పేరు వచ్చింది. బహిష్కరించాల్సింది అప్పుడు, ఇప్పుడు ఎందుకు బహిష్కరించాలి, అప్పుడే బహిష్కరించాలి అవస్థ. ఒకవేళ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయదలుచుకుంటే లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయాలి, ఇప్పుడు ఏం చేసేది. కొత్త పార్టీకి వస్తే ఏమైనా ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుంది సార్ తెలంగాణలో? ఆమె కూడా కొత్త పార్టీ పెట్టాలన్నట్టు ఒక ఆలోచన చేస్తారు. అది వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా సంబంధించిన విషయాలు అవి. అది తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అంశాలని భావించట్లేదు.